ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటి చెప్పండి? సో హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరి మన దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి మనం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి క్రీస్తులో మనకి గొప్ప స్వాతంత్ర్యం ఉన్నది. ఆమేన్. దేవుడు మనల్ని విడిపించాడు. పాపము నుండి మనలందరినీ విడిపించాడు. పాప బంధకములో ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని విడిపించినందుకు గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది. సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సో లాస్ట్ 2 వీక్స్ నుండి మొదటి అధ్యాయంలోనే మనం ఉన్నాం. సో ఎంతమంది ఈ ఎఫెసీ పత్రిక వర్తమానముల ద్వారా దీవించబడుతున్నారు? హల్లెలూయా, ఆమేన్. సో మొట్టమొదటి పత్రికలో మొదటి 14 వచనాలు మనం ధ్యానం చేస్తాం. 14, 13, 14 ఒకటే సెంటెన్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ 1 to 14 ఒక సెంటెన్స్, తర్వాత 15 to 23 ఒకటి. ఓకే, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు అన్నమాట. సెకండ్ చాప్టర్ ఫస్ట్ నుండి 10 వర్సెస్లో 2 సెంటెన్సెస్ ఉంటాయి. 1 to 7 ఒకటి ఉంటుంది, 7 to 10 ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈరోజు 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. చదువుండమ్మా. అందరు బైబిల్ తెరిచి చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 10 అయిపోయిందా? 10 వరకు అయిందా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఓకే, మంచిది. దేవుడి వాక్యాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. అందరూ ఆమె చెప్దామా? ఆమేన్. మంచిది. సమయంలో ఈ యొక్క 2వ అధ్యాయము మొదటి 10 వచనాలలో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో మనం మొదటి అధ్యాయంలో ఏం చూసామంటే దేవుని చేత ఏర్పరచబడ్డాం, తన కుమారుని ద్వారా విమోచించబడ్డాం. మూడోది పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గ్యారంటీగా ఉన్నాడు అన్నమాట. సో 2వ మెసేజ్లో ఏమి నేర్చుకున్నాం? మర్చిపోయారా అమ్మా? 3 పాయింట్లు మర్చిపోయారా అమ్మా?
ప్రేయర్ చూసి చెప్పకూడదు. ఒకసారట మరి భార్య చర్చికి వెళ్తలేదంట. ఆ రోజు భర్తని చర్చికి వెళ్ళమన్నదట. భర్తని చర్చికి వెళ్ళమన్నదంట. అయితే ఆమె ఏం చెప్పిందంటే, మరి నీవు వెళ్ళి, నేను ఈరోజు రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి పాస్టర్ గారు చెప్పే మాటలు ఆ 3 ముక్కలు జాగ్రత్తగా విని మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పాలన్నదట. ఎవరు? భార్య. పాస్టర్ గారు ఏం చెప్తారో అది జాగ్రత్తగా రాసుకుని 3 ముక్కల్లో చెప్పేయాలి నాకు అన్నదంట. అయితే మనోడు ఓకే అనుకుని చర్చికి బయలుదేరాడట. కానీ మధ్యలో చాలా ఫోన్లు వచ్చాయట. మధ్యలో చాలా ఏముంటాయి, చర్చికి బయలుదేరినప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుందా లేదా చెప్పండి. ఆటంకం వచ్చిందంటే దాన్ని మీరు అధిగమించాలి. ఎక్కడికి వచ్చినప్పుడు? ఫంక్షన్కి ఆటంకాలు రావు. చూడండి, ఎప్పుడన్నా మాట్లాడతలేదు ఎవరు? పార్టీలకి ఏం రావు. ఎందుకు ఆటంకాలు రావంటే మీ మనసులో అది ఉంటుంది కాబట్టి మీకు ఆటంకాలు ఉండవు. గుడికి ఉంటే ఇంకా ఏదైనా మనసులో ఉంటే దానికి ఏముండదు, ఆటంకం ఉండదు. మనసులో ఉంటే దానికి ఏ ఆటంకం ఉండదు అన్నమాట. మనసు ఉంటే అంతే. ప్రైజ్ ది లార్డ్. సో మనోడు తిరిగి చర్చికి వెళ్ళాడట. తీరా ఎప్పుడు వెళ్ళాడంటే, ఆ చర్చిలో ఒక ఆనవాయితీ ఏంటంటే చర్చ్ అయిపోయాక భోజనాలు తినే అలవాటు అంట వాళ్ళకి. ఏ టైంకి వెళ్ళాడంటే భోజనం టైంకి వెళ్ళాడట. అప్పుడు అందరూ భోజనం చేస్తుంటే మనోడిని పాస్టర్ గారు చూశారట. చూసి ఏమన్నాడంటే, పాస్టర్ గారు అన్నారా, వచ్చారా అన్నాడంట. ఏమన్నాడు? వచ్చారా అంటే, వచ్చాను సార్ అన్నాడట. అలా తిరుగుతుంటే కూర్చున్నాడట. ఏం తినడానికి? కూర్చున్నారా అన్నాడంట. అవును సార్ అన్నాడంట. మరలా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ కలిశాడంట. ఎవరికి? ఈ రాసుకుంటున్నాడు హృదయం అనే పలక మీద. ఏంటేంటి? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా. ఎందుకు ఎవరికి చెప్పాలి? సో తీరా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ నైట్ అయిపోయిందంట. రాత్రి 12ంటికి 11:30కి వెళ్ళాడట. అంతలోపుగా మధ్యలో 2-3 సార్లు చెప్పుకుంటున్నాడంట. ఏంటయ్యి? మర్చిపోకుండా వచ్చారు. ఎందుకు ఎవరికి చెప్పాలి? వచ్చారా, కూర్చున్నారా. విషయం ఏంటంటే ఎప్పుడు రారంట దొంగలు. ఆ రాత్రి ఆ ఇంటికి దొంగలు వచ్చారట. దొంగవాడు వచ్చాడంట ఆ ఇంటికి. ఇంట్లో ప్రవేశించగానే వీడు బయట ఉండి వచ్చారా అన్నాడంట. అప్పుడు ఎవరికి వినపడ్డది? భార్య ఆల్రెడీ వచ్చారా అనగానే వాడు అనుకున్నాడంట, ఈడెవడో వచ్చింది చూసినట్టున్నాడని మెల్లిగా ఒక మూలన కూర్చున్నాడు. కూర్చున్నారా అన్నాడు. చూసారా? కూర్చున్నాడు. అమ్మో, వీడు వచ్చింది చూశాడు, కూర్చున్నది చూశాడని ఇంకా ఇంట్లో ఉంటే కొడతారని మెల్లిగా వెళ్తుంటే, వెళ్తున్నారా అంటే అదే అర్థమవుతుందా? అంటే పాస్టర్ గారు చెప్పే 3 ముక్కలు మీకు ఏముండాలి చెప్పండి. గుర్తుంటే మీ ఇంట్లో ఉన్న దొంగలు బయటికి వెళ్ళిపోతారు అనమాట. రైట్. సో ముచ్చటగా 3 ముక్కలు. ప్రార్థన, రెండోది అమ్మ ఫస్ట్ ప్రేయర్, రెండోది చూసే విధానం, మూడోది ప్రభావం, పవర్, శక్తి. వెరీ గుడ్. ప్రేయర్, పర్స్పెక్టివ్ అండ్ పవర్. వెరీ గుడ్, బాగుంది. సో ఈరోజు అది కూడా మళ్ళీ ఈరోజు కూడా 3 మాటలే. హల్లెలూయా చెప్పండి. అన్నీ 3 ముక్కలు. రైట్. సో 3 ఏంటంటే ఈ 10 వర్సెస్లో 3 విషయాలు మనకు కనపడతాయి. యు సీ 3 థింగ్స్. ఫస్ట్ వన్ ఏంటంటే డెడ్ అంటే తెలుగులో ఏమంటారు? చనిపోవట. సెకండ్ ఏంటంటే ఎలైవ్. సెకండ్ వన్ ఏంటి? ఎలైవ్, బ్రతుకుట. మూడవది ఏంటంటే పర్పస్. ఫస్ట్ ఏంటి చెప్పండి? డెడ్, అలైవ్ అండ్ పర్పస్. తెలుగులో చెప్పండి? మరణము, జీవము,
బ్రతుకుట ఉద్దేశం. అందరు చెప్పండి, మరణము, జీవము, ఉద్దేశం. సో ఈ యొక్క 10 వర్సెస్లో ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. సో ఎలాగ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మీరు ఎలా ఉన్నారు? చచ్చిన వారు. అందరు చెప్పండి, ఎలాంటి వారట? చూడండి, మనం చాలామంది తిట్టుకున్నప్పుడు ఈ ఓడు ఎక్కువ వాడతారు. ఏమోడు? చచ్చినోడు అంటారు. విన్నారా ఎప్పుడన్నా? వినలేదా? ఎరగిన వాళ్ళలాగా ఉన్నారు కదా. ఆ ఓడు చాలామంది వాడతారు. యాక్చువల్గా ఇంకొక ఓడు వాడతారు. ఏదన్నా పొరపాటు చేస్తే అయ్యో పాపము అంటారు కదా. పాపము వల్ల వచ్చు జీతము మరణం. విషయం ఏంటంటే న్యాచురల్గా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరంటే చచ్చినవాడు అనమాట. యేసుక్రీస్తుని నమ్మితే అతడు బ్రతికినాడు. యేసుక్రీస్తుని నమ్మనుడు ఎవరు? చెప్పాలి, ఎవరు? చచ్చినవాడు. సో యాక్చువల్గా చచ్చినోడిని చూస్తే ధైర్యం వస్తుందా, భయం వస్తుందా? పొరపాటున ఊరేసి వచ్చాడు అనుకో, ఆ ఇల్లు కూడా ఖాళీ చేస్తాం. లేకపోతే ఇంకెవరన్నా పొడిచి చంపేశారన్నా వస్తారు. సో ఇప్పుడు రకంగా యేసుక్రీస్తు నమ్మని వాళ్ళందరూ ఎవరు? చెప్పండి, చచ్చినవారు. నేను అంటలేదు, ఎవరంటున్నారు? బైబిల్ చెప్తుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. మరి చచ్చిన వాళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ గమనించినట్లయితే అపరాధముల చేత మనము చచ్చినవారు. ఓకే, ఎక్కడ? ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో చదవద్దు, వినండి. దేవుడు ఆదాముకి ఏం చెప్పాడంటే అన్ని పండ్లు తిను, ఒక పండు తినొద్దు అన్నాడు. తిన్న దినమున నువ్వేమవుతావు అన్నాడు? చనిపోతావు అన్నాడు. ఆ చనిపోవడం అనేది శారీరకరమైన మరణం కాదు. అది ఏ మరణం అంటే ఆత్మీయమైన మరణం అన్నమాట. సో ఒక రకంగా ఎక్కడ చనిపోయాడంటే ఏదైనా తోటలో ఆదాము ఏమయ్యాడంటే చనిపోయాడు అనమాట. అర్థమవుతుందా? చనిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడితో కనెక్షన్ తెగిపోయిందన్నమాట. ఆత్మీయంగా దేవుడితో ఏమైపోయింది? లివింగ్ కనెక్షన్ విత్ గాడ్. సో ఎప్పుడైతే బ్రోకెన్ రిలేషన్షిప్ దేవునితో ఏమైపోయిందంటే దాన్ని ఏమంటారంటే ఆత్మీయంగా చనిపోయాడు అనమాట. శారీరకరంగా చనిపోలేదు. సో బాడీలీ ఈజ్ అలైవ్, బట్ స్పిరిచువలీ హీ డైడ్. సో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆదాము ద్వారానే వచ్చారు. అందరు ఎవరి ద్వారా వచ్చారు? మొదటి మనిషి ఎవరు? ఆదాము. చాలామంది ఏమంటారంటే డార్విన్ సిద్ధాంతం, కోతిలో నుండి వచ్చారంటారు. అమ్మ, కోతిలో నుంచి రాలేదు, మూతిలో నుంచి రాలేదు. అర్థమైందా? మంకీ నుంచి రాలేదు. పొరపాటున మంకీలో నుండి వస్తే కోతి అంటే ఊరుకుంటారా? అమ్మ, కోతి మొఖమోడ అంటే ఊరుకుంటారా? వెంటనే వస్తుంది. మనిషి పని చేయాలంటే కోతి మొఖమోడ అంటే టప్పని లెగుతాడు కదా. చూసారా? అందుకని మన కోతిలో నుంచి రాలేదు, దేంట్లో నుంచి రాలేదు. మన మొదటి మనిషి ఎవరు? ఆదాము. అందరూ చెప్పండి, ఎవరు? ఆదాములో నుండి వచ్చామన్నమాట. ఆదాము ఆల్రెడీ తినొద్దన్న పండు తిని దేవునితో డిస్కనెక్ట్ అయ్యి ఆత్మీయంగా ఏమైపోయాడు? చనిపోయాడు అనమాట. సో ఆయన ద్వారా పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారంటే చనిపోయారు అనమాట. సో డెడ్, మరణం, చచ్చిపోయిన వాడు అనమాట. అందుకనే టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి రోమా 3:22 అంటాడు చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవునితో రిలేషన్ ఏమైపోయిందంటే కట్ అయిపోయింది అనమాట. సో ఇన్సైడ్ హీ డైడ్. అర్థమవుతుందా? తర్వాత రోమా 6:23 అంటాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణము అంటాడు. తర్వాత 1 కొరింథీ 15:22 చదవమా. 1 Corinthians 3:22 త్వరగా
ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ ఏమవుతారు? బ్రతుకుతారు. ఇప్పుడు క్రీస్తుని మీరు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మీరెవరు? బ్రతికినోళ్ళు. సో బ్రతికినోళ్ళు అంటే భయమా, చచ్చిపోయిన వాళ్ళు అంటే భయమా? మాట్లాడతలేదు ఎవరన్నా. సో అందుకని ఫస్ట్ ఏంటి? మరణం. రెండవది ఏంటి? లైవ్ ఎలైవ్. మూడవది ఏంటి? పర్పస్. అపరాధముల చేత మనం ఎలా ఉన్న వారంగా ఉన్నాం? చనిపోయిన వారంగా ఉన్నాం. వింటారా? సో యేసు ప్రభు అంటే న్యాచురల్గా ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. చూడండి, చనిపోయిన వారికి ఏదైనా వినిపిస్తుందా? మాట్లాడతలేదు, వినపడదు. చనిపోయిన వారికి ఏం వినపడదు. కానీ మీకు ఒకసారి చెప్పాను, దేవుని స్వరం వినపడుతుంది. ఎండిన ఎముకలారా ఏమన్నాడు? లేవండి అన్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా వినపడాలంటే దేవుని వాయిసే వినపడుతుంది. అది చూడండి, 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని స్వరము, దేవుని కుమారుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎవరి స్వరము? దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా వినువారు ఏమవుతారు? జీవిస్తారు. సో చచ్చిపోయిన వారికి ఎవరి స్వరం వినబడదు. ఎవరి స్వరం వినపడుతుంది అంటే దేవుని స్వరం వినపడుతుంది అన్నమాట. సో వినండి జాగ్రత్తగా. లాజరు చచ్చిపోయాడు కదా, ఎవరి స్వరం వినపడ్డది? ఏమన్నాడు దేవుడు? యేసయ్య ఏమన్నాడు చెప్పండి? లాజరు బయటికి రా అన్నాడు. అక్కడ ఎవరు వెళ్ళినా మాట్లాడినా వాళ్ళ స్వరం వినపడుతుంది, యేసయ్య స్వరం వినపడుతుంది అనమాట. అందుకనే ప్రపంచములు అందరూ అపరాధముల చేత ఏమై ఉన్నారు? చచ్చిపోయిన వారికి సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడంటే సువార్త చెప్పమన్నాడు. సువార్త చెప్పినప్పుడు అది వారికి వినపడుతుంది అన్నమాట. వారికి వినపడిన తర్వాత వారు నమ్మితే బ్రతుకుతారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చూడండి ఎలా చనిపోయారు అని మనం గమనిస్తే చూడండి. ఇప్పుడు చదవమా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 మీ అపరాధముల చేతను. మీ అపరాధం ఫస్ట్ ఎలా చనిపోయారంటే అపరాధములు అనండి. అపరాధములు అంటే ఇంగ్లీష్లో who were dead in trespasses and sins. ట్రెస్పాసెస్ అనండి. మీరు ఎప్పుడన్నా రోడ్ల మీద వెళ్తుంటే ఈ వర్డ్ కనిపించింది ఎప్పుడన్నా? ఏముంటుంది? ఏమనుంటుంది? ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూట్. అంటే అర్థం ఏంటి? శిక్షించబడతారు. ట్రెస్పాసెస్ అంటే అర్థం ఏంటంటే అతిక్రమము చేయవారు. ట్రెస్పాసెస్ అంటే బార్డర్ దాటితే, లిమిట్ దాటితే, అర్థమైందో? వాళ్ళు ఆ బార్డర్, ఆ లైన్ దాటితే, డిఫెన్స్ ల్యాండ్ ఆర్మీ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట బ్రదర్ వాళ్ళు. ట్రెస్పాసెస్ ఆర్ పర్సిక్యూటెడ్. వింటున్నారా? సో ఒక రకంగా చెప్పాలంటే లైన్ దాటాడు అనమాట ఆదాము లైన్ దాటినందుకు అతడు ఏం చేయబడ్డాడంటే శిక్షించబడ్డాడు. గమనించారా? సో అందుకనే వెన్ యూ డూ సంథింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ డన్, దట్ ఈస్ ట్రెస్పాసెస్ సిన్ అనేది మనం మిస్సింగ్ ద మార్క్ అనమాట. లేకపోతే బార్డర్ అనేది మనం దాటినప్పుడు అనమాట, అతిక్రమించినప్పుడు మనకి శిక్ష ఉంటుంది అన్నమాట. సామెతలు 14:12 చూడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సో మొట్టమొదటిగా మన అతిక్రమాలు
అతిక్రమం ద్వారా మనం ఏమైపోయామంటే చనిపోయాం. చదమ్మా. మన మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరేమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారన్నమాట. ఓకే. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ప్రపంచంలో ఉన్న వారందరూ ఎవరు? డెడ్. సో ఇక్కడ ఎంతమంది యేసయ్యను నమ్మలేదు? వారెవరు చెప్పండి. నేను చెప్పేది కాదు. వారు బాప్తిసం తీసుకోలేని కూడా డెడ్ పీపుల్. ఓకే. సో చచ్చిపోయిన వారు అనమాట. రెండో రకంగా ఎలా చనిపోయారంటే చూడండి, కంటిన్యూ చేయమ్మా. నెక్స్ట్. పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి. సో వీఆర్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచ ధర్మము చెప్పునంటే ఈ లోక మర్యాద చెప్పున మనం నడుచుకున్నాం. లోకరీతిగా నడుచుకుంటాం అనమాట. చచ్చిపోయిన వారంటే ఈ లోకరీతిగా జీవించేవారు అనమాట. బ్రతికిన వారు దేవుని ప్రకారం నడిచేవారు అనమాట. చచ్చిపోయిన వారు ఎలాగ నడిచేవారు? ఈ లోకరీతిగా నడిచేవారు. లోకంలో ఏముందంటే 3 ఉన్నాయి: నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఎక్కడున్నాయి? లోకములు 3 ఉన్నాయి అన్నమాట. సో ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. సో మీరు లోకరీతిగా పాపములో ఉన్నప్పుడు లోకరీతిగా నడిచేవారు అన్నమాట. ఇది మొదటి యోహాను 2:15-16 మీరు రాసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత మనం ఇంకా ఎలాగా ఇదయ్యామంటే చూడండి, ఇది అక్కడ ఉంది. ప్రపంచ ధర్మం చెప్పన్న దానికంటే ముందు ఒకసారి చదవమ్మా. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. అంటే అపవాది ప్రకారం మీరు జీవిస్తున్నారని ఉంటుంది. అందుకని ఇక్కడ అంటాడు కదా, ఎఫెసీ 6:12 మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ దురాత్మల. ఏలయనగా మనము పోరాడుంది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో గమనించారా? సో ఇలాగా మనము యేసు ప్రభుని ఎరగక మునుపు మనము సచ్చిన వారంగా ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మము చెప్పున మనం జీవిస్తున్నాం. అపవాది ద్వారా బ్రతుకుతున్నాం అన్నమాట. మనం ఎలా ఉన్నప్పుడు? చచ్చిన వారంగా ఉన్నప్పుడు. ఓకే. సో చూడండి, మనకి ఇంకా లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఉదాహరణకి మీ నాన్నగారికి కోపం ఉందనుకో, అది నీకు వస్తుంది. మళ్ళీ నీకు వచ్చి అది నీ పిల్లలకి వెళ్తుంది. నీ పిల్లల నుంచి అలాగా తరతరాలకి అది ఏమవుతుందంటే అది వ్యాపిస్తుంది అనమాట. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు అది జరుగుతుంది అనమాట. అది మీకు నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. మీరు యేసు ప్రభుని నమ్మలేదనుకో, మీ దోషం ఏమవుతుందంటే 4 తరాలకు వెళ్తుంది. తండ్రుల దోషము కుమారుల మీదకి ఎవరికి వెళ్తుంది? కుమారుల మీదకి వెళ్తుంది. రప్పించు. ఎన్ని తరాలు?
చెప్పాలి ఎన్ని తరాలు? 4 తరముల ఇంగ్లీష్ వరకు. చదువునా? You shall not bow down to them, nor serve them. For I, the Lord, your God, I am a jealous God, visiting the iniquity of the fathers on the children to the 3rd and 4th generations. చూసారా? యేసు ప్రభుని నమ్మలేకపోతే ఆ దోషము 4-5 తరాలకు వెళ్తుందట. హల్లెలూయా. కానీ యేసుని నమ్మితే దేవుని కృప 1000 తరాలకు వెళ్తుందని ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు. ఎన్ని తరాల వరకు? మీరు ఒక్కరు నమ్మితే 1000 తరాలకి దేవుడు దీవిస్తాడట. అన్ని బెనిఫిట్స్ కదా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారా? ఉదాహరణకి మీలో ఉన్నది మీ 4 ఫాదర్స్లో ఉండొచ్చు యేసుప్రభు నమ్మకపోతే. సో అందరం అపరాధముల చేత మనం ఏమయ్యాం? సచ్చిన. ఆదాము ద్వారా ప్రజలందరూ ఏమయ్యారంటే చచ్చిపోయారు. అందుకని ఈ యొక్క 10 వర్సెస్లో మొట్టమొదటిది ఏంటి? డెడ్. సో రెండోది ఏంటంటే ఎలైవ్. చూసారా? ఇప్పుడు చదవండి 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. అయినను అందరూ అనండి. అనండి గట్టిగా. అయినను. సో మొట్టమొదటిది ఏంటి? మరణం. మొట్టమొదటిది ఏంటి? చావు. ఇప్పుడు రెండోది ఏంటంటే అయినను. మరొకసారి చెప్పండి. అయినను. ఇంగ్లీష్లో బట్ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. చెప్పండి. అయినను దేవుడు ఎవరు ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆమేన్. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. మనం ఎలాంటి వారము? అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. మన ఎడల ఏం చూపాడంటే? మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా మనల్ని ఏమయ్యామంటే బ్రతికాం. సచ్చిన వారిని దేవుడు ఏం చేశాడంటే బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప! నువ్వు బ్రతకడానికి ఏం అవసరమైందంటే ఆయన You were dead, now you are alive. Once you are dead, now you are alive. ఒకప్పుడు నువ్వేమయ్యావు? చనిపోయావు. ఇప్పుడు ఏమయ్యావు? బ్రతికావు. You were in your trespasses and sins, now you are in Christ. మీరు ఒకప్పుడు మీ అపరాధముల చేత చచ్చిన వారమై పాపములో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారన్నమాట. ఒకప్పుడు ఎక్కడున్నారు? అపరాధముల చేత సచ్చిన వారమై పాపములో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? క్రీస్తులో ఉన్నారు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఓకే. సో యు ఆర్ బిల్డ్ బై సాటన్ అంటే సాతాను చేత ఒకప్పుడు వేధించబడ్డావు. అదే వ్యక్తివైన నీవు నవ్ యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నావు అన్నమాట. ఒకప్పుడు సాతాను చేత పీడించబడ్డావు, ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడ్డావు అన్నమాట. అర్థమైందా? అందుకని ప్రతి మనిషికి ముందు ఆఫ్టర్ అని ఉంటుంది. దాన్ని ఏమంటారు? బీసీ ఏది అంటారు కదా, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. సో బిఫోర్ క్రైస్ట్ యు ఆర్ డెడ్, ఆఫ్టర్ క్రైస్ట్ యు ఆర్ అలైవ్. సో ప్రతి ఒక్కరికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉండాలి. బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అసలు ఏమి లేకపోతే గజిబిజే. ప్రతి వ్యక్తికి ఆ టెస్ట్ పైన ఉండాలి. మనం లేచి నిలబడ్డామంటే నేను క్రీస్తు నమ్మక మునుపు ఇలా ఉండేవాడిని, యేసయ్య తెలియక ముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నాకు ఎవరు తెలిసారంటే యేసయ్య. ఆమేన్. చూసారా? సో నవ్ యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్. ఇంకా చెప్పాలంటే యు ఆర్ యాంటిసిపేటింగ్ రాత్ అంటే నీవు దేవుని కోపం కొరకు ఎదురు చూసేవాడు.
ఎందుకంటే అపరాధం ఉంది కదా, అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత కొరకు ఎదురు చూడవలసిన నీ మీద ఇప్పుడు ఏమైందంటే యు ఆర్ వాష్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరము చేత వాష్ చేయబడ్డావు అన్నమాట. ఇప్పుడు దేవుని కనికరం కొరకు ఎదురు చూస్తున్నావు. ఒకప్పుడు దేని కొరకు ఎదురు చూసేవాడు? ఉగ్రత కొరకు ఎదురు చూసేవాడు. ట్రెస్పాసర్స్ ఆర్ ఉంటుంది కదా, చెప్పారు కదా ఇలాగా, శిక్షార్హులు. సో క్రీస్తుని నమ్మనప్పుడు నీ మీదకి ఏమన్నదంటే దేవుని యొక్క కోపం ఉందన్నమాట. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నావో నీ మీద దేవుని కనికరం ఉన్నదన్నమాట. కమాన్ హల్లెలూయా అనండి, హల్లెలూయా. దేవుని కృప వారి మీద ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. సో బిఫోర్ క్రైస్ట్ వెన్ యు ఆర్ హోప్లెస్, యు ఆర్ డెడ్. బట్ వెన్ యూ బికమ్ ఎ క్రిస్టియన్ అంటే దేవుని నమ్మిన తర్వాత యూ హ్యావ్ ఎ హోప్ అన్నమాట. గమనించారా? తర్వాత ఇంకేం జరిగిందంటే చూడండి, అక్కడ 4వ వచనం చదవమా, 4వ వర్ష చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, మన అపరాధముల చేత ఏమైపోయాం? సచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక 3 వచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ది 4వ వచనం మరోసారి చదవమా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎలాంటి వాడు? సో బికాస్ ఆఫ్ హిస్ riches of his mercy, అయినను కరుణా సంపన్నుడు. కరుణ సంపన్నుడు అంటే రిచ్ ఇన్ మర్సీ. చూసారా? ఆయన ఉగ్రత మన మీద నుండి పోవడానికి ఆయన ఏమయ్యాడంటే, మన మీద ఏం చూపాడంటే కరుణా సంపన్నుడు అనండి అందరూ. అంటే కరుణా సంపన్నుడు అంటే ఆయన సమృద్ధిగా కరుణ కలిగినటువంటి వాడు. సో చచ్చిపోయిన నిన్ను, ఉగ్రతలో ఉన్న నిన్ను, దేవునికి దూరంగా ఉన్న నిన్ను బ్రతికించడానికి దేవునికి ఏమి అవసరం, మన మీద ఏం చూపించవలసి వచ్చిందంటే దేవుని కరుణ. అర్థమైందా? తర్వాత 5వ వచనం అది కంటిన్యూ చేయమా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత అనండి. ఆయన కరుణ సంపన్నుడు, తర్వాత ఆయన మహాప్రేమ చూపాడు. మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి ఆయన కరుణ కావాల్సి వచ్చింది, మహా ప్రేమ కావాల్సి వచ్చింది. ఇంకా ఉంది, ఇంకా చదువు. కృపచేత మీరు కృప కావాల్సి వచ్చింది. ఆయన మర్సీ చూపకపోయినా, గ్రేస్ చూపకపోయినా, ఆయన లవ్ చూపకపోయినా మీరు ఎక్కడుందరంటే చెప్పండి, ఎక్కడ? దేవుని ఉగ్రతకు పాత్రులై ఉందరు. ఎప్పుడు ఏం జరుగుతుందా? దేవుని కోపానికి ఎవరు తట్టుకోలేరు. కానీ ఆ చచ్చిన వారంగా ఉన్నప్పుడు, దేవుని కోపం మీ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని కరుణా సంపన్నుడైన ఆయన కరుణించి, ప్రేమ చూపించి, కృపచేత మిమ్మల్ని ఏం చేశాడంటే రక్షించుకున్నాడు అన్నమాట అండి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మన మీద కనికరం చూపించాడు. అందుకనే బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. కృప ద్వారా విశ్వాసము. 8వ వాక్యం చూడండి, 8-6 ఉంటుందా? 2:8. ఫర్ గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చూసారా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఏమైందమ్మా? వాట్ హ్యాపెండ్? ఓకే. సో దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి, దేవుని కోపం నుండి తప్పించడానికి దేవుని కనికరము పనిచేసింది, దేవుని
ప్రేమ పనిచేసింది, దేవుని యొక్క కృప పనిచేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, మర్సీ అనండి. మర్సీ అండ్ గ్రేస్ అండ్ లవ్. మర్సీ, గ్రేస్ అండ్ లవ్. వాట్ ఈజ్ మర్సీ అంటే, మర్సీ ఈజ్ నాట్ గెటింగ్ వాట్ యు డిజర్వ్. మర్సీ అంటే, కనికరం అంటే, నువ్వు దేనికి అర్హుడవో అది నీకు ఇవ్వడు. పాపము వల్ల వచ్చు జీతం మరణం. అంటే మనం దేనికి అర్హులము? మరణానికి అర్హులం. కాబట్టి నీ మీద ఏం చూపించాడంటే కనికరం చూపించాడు అనమాట. కనికరం అంటే ఏంటి? మర్సీ. మర్సీ అంటే ఏంటి? కనికరం. నువ్వు దేనికి అర్హుడవో అది నీకు ఇవ్వడం అనమాట. అర్థమవుతుందా? కనికరం. కనికరం. ఓకే, ఉదాహరణకి కుష్ఠిరోగి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం వేడుకున్నాడు? మాట్లాడతలేదు ఎవరు. దేవా నన్ను ఏం చేయమన్నాడు? కనికరించన్నాడు. ఎందుకు దేవుడి కనికరం కావాలి? కుష్ఠరోగం ఎందుకు వచ్చిందంటే పాత నిబంధన ప్రకారం పాపమును బట్టి కుష్ఠరోగం వచ్చిందనమాట. యాక్చువల్గా పాపం చేయడం బట్టి కుష్ఠరోగం రావడం బట్టి ఆ కుష్ఠరోగం అది ఆయనకి అది అర్హుడే. కుష్ఠరోగానికి అర్హుడే. ఎందుకంటే ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుడు కనికరం చూపాడు. దేవుడు కనికరం చూపి ఆయనకు ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని తీసివేశాడు. లెక్క ప్రకారము కుష్ఠరోగి వెళ్ళి దేవా నాకు న్యాయము చెయ్యి అంటే ఆయనకేముండాలి? కుష్ఠరోగమే ఉండాలి. మాట్లాడతలేదు. అర్థమైందా? అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు న్యాయం అడగకూడదు, కనికరాన్ని అడగాలన్నమాట. కమాన్, హల్లెలూయా. దావీదు కుమారుడా, ఎప్పుడు కూడా ఏ వ్యక్తి నేను ఇది చేస్తున్నానో నాకు ఇది చేయి, న్యాయం చేయి అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను 1 hour ప్రేయర్ చేశాను, నాకు బీరువా దయచేయని అనకూడదు. నాకు 2 years చేశాను, నాకు ఇది చేయను. దేవుడు నీకు న్యాయ ప్రకారం చేస్తే అన్నీ ఫెయిల్ అవుతాయి. అందుకని కనికరం పొందడానికి ఎక్కడికి రావాలి? కృపా సింహాసనం దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. సో మెర్సీ అంటే ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ నాట్ గెటింగ్ వాట్ యు డిజర్వ్. నువ్వు దేనికి అర్హుడవో అది నీకు ఇస్తుంది. సో అందరు దేనికి అర్హులము? చెప్పాలి, శిక్షకు అర్హులం. ఎందుకంటే అందరూ పాపము చేసి, ఫస్ట్ మనం అందరం పాపులం కాబట్టి ఒక రకంగా మనం చావుకు అర్హులం. పాపము వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆయన మహా కనికరాన్ని మన మీద, కనికర సంపన్నుడు కదా, కనికర సంపన్నుడు మన మీద ఏం చూపించాడంటే కనికరించాడు అనమాట అండి. హల్లెలూయా. అందరూ వినండి, అందరిని కనికరించలేదు ఆయన. మళ్ళా నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను అంటాడు. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మీరు కనికరించబడ్డారు కనుక రక్షించబడ్డారు. కనికరించబడిన వాళ్ళు ఏం చేయబడలేదు? రక్షించబడలేదు. వాళ్ళు రక్షించబడలేదంటే దేవుడు వారికి కనికరం చూపలేదు. దేవుడు కనికరం చూపలేదంటే ఎలా ఉంటుందో చూసుకోండి, ఆలోచన చేసుకోండి. అర్థం? దేవుడు కనికరం చూస్తే మొత్తం పరలోకం అంతా నీ దగ్గరే ఉంటుంది, ఆరోగ్యం అంతా నీ దగ్గరే ఉంటుంది, ఆశీర్వాదం అంతా నీ దగ్గరే ఉంటుంది. కమాన్, హల్లెలూయా అన్నాడు. ఆమేన్. అందుకని దావీదు కుమారుడా నన్ను ఏం చేయమన్నాడు? కనికరించమనగానే కనికరంతోనే కళ్ళు వచ్చేసాయి, కనికరంతోనే కుష్ఠరోగం పోయింది, కనికరోగంతోనే పాపం పోయింది. ఆమేన్. సో ఆయన కనికరిస్తే చాలు. ఆయన కనికరానికి పాత్రులం కాదు మనం. ఒకసారి ఒక తల్లి కొడుకు గురించి మొరపెట్టడానికి వెళ్ళిద్దంట రాజుగారి దగ్గరికి. ఆ అబ్బాయి చాలా పెద్ద తప్పు చేశాడట. రాజు దగ్గరికి వెళ్ళి కనికరాన్ని కోరుకుందంట. సార్ మా అబ్బాయి ఫలానా మర్డర్ చేశాడు, విడుదల చేయండి అంటే అప్పుడు అన్నాడట ఆయన, మీ అబ్బాయి ఒకసారి తప్పు కాదు 2 సార్లు తప్పు చేశాడు,
నా రాజ్యంలో తప్పు చేశాడు, నా విషయంలో కూడా తప్పు చేశాడు. 2 రకాలుగా అతన్ని శిక్షించాలంటే అప్పుడు అన్నదంట, ఇతడు కనికరానికి అర్హుడు కాదన్నాడంట రాజు. అప్పుడు ఆమె అన్నదంట, అయ్యా అతడు అర్హుడు అయితే అది కనికరం కాదయ్యా అన్నదంట. అతడు అర్హుడు అయితే అదేం కాదు, కనికరం కాదయ్యా, నువ్వు కనికరిస్తే నా కొడుకు బతుకుతాడు అన్నదంట. ఆ మాటకి అతన్ని విడిచిపెట్టేశాడట. యాక్చువల్గా కనికరానికి క్వాలిఫికేషన్ లేదు, అర్హత లేదు. మనల్ని ఎందుకు కనికరించాడో మనకు తెలియదు. నేను ఎవరిని కనికరిస్తానో వారినే కనికరిస్తాను అంటాడు. ఒక చోట అంటది, మరి నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తానంటే దేవుడిలో అన్యాయం ఉన్నదా అంటే అది నా ఇష్టం అంటాడు. అంతే, చేతిలో హల్లెలూయా అంటే అది నా ఇష్టం. నేను ఎవరిని బ్లెస్ చేస్తానో వాళ్ళనే బ్లెస్ చేస్తాను. అది దేవుడు అంత కనికర సంపన్నుడు అన్నమాట. ఆమేన్. సో కనికరం అంటే ఏంటి చెప్పండి? నీవు దేనికి అర్హుడవో దానిని నీకు ఇవ్వడనమాట. తర్వాత గ్రేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ వాట్ యు డోంట్ డిజర్వ్. అంటే నీవు దేనికి అనర్హుడవో అది నీకు ఇస్తాడు. మళ్ళా కనికరం అంటే పాపానికి అర్హుడు అంటే శిక్ష ఇవ్వడం. గ్రేస్ అంటే నువ్వు దేనికి అనర్హుడవో, అనర్హుడంటే ఉదాహరణకి బాగా చదివావు, లేకపోతే నువ్వు అనర్హుడు అంటే అర్హత లేదు, ఆ ఉద్యోగానికి నీకు సంబంధం లేదు, కానీ నీకు దేవుడు ఆ ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అసలు దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆయన కృపచేత నీకు ఏర్పాటు చేస్తాడు అన్నమాట. సో అనర్హులను దేవుడు ఏం చేస్తాడంటే అర్హులుగా చేసేదే దేవుని కృప అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అందాం. ఆమేన్. నువ్వు దేనికి అర్హుడవో అది నీకు ఇవ్వడనే దాని కనికరం. నువ్వు దేనికి అనర్హుడవో అది ఇచ్చేదే దేవుని కృప. ఇప్పుడు మనకి ఏం కావాలి? న్యాయం కావాలా? కనికరం కావాలి, కృప కావాలి. ఒక రకంగా చెప్పాలంటే కనికరం చేత, కృప చేత, ప్రేమ చేత మనం రక్షించబడ్డాం. కమన్ హల్లెలూయా. ఎందుకంటే మనం శిక్షకు పాత్రులం, ఉగ్రతకు పాత్రులం, అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంటే చనిపోయిన మనకి ఏ కోసానా కూడా బ్రతికి అర్హత లేదండి. కానీ యేసయ్య కనికరం చూపి, జాలి చూపి, మహాప్రేమ. చెప్పండి, ఎలాంటి ప్రేమ? మహాప్రేమ అంటే ఆయన ప్రేమై ఉన్నాడు. మరొకసారి చదవం ఆ వర్డ్. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. తన మహాప్రేమ చేత. అందరూ అండి, తన మహాప్రేమ చేత. ఇంగ్లీష్లో చదువురాను ఒకసారి. But God, who is rich in mercy, because of his great love with which he loved us. Great love. His love. ఆయనే ప్రేమ. వినండి, యాక్చువల్గా మనది ప్రేమ కాదు. యాక్చువల్గా మనది ఎలా ఉంటుందంటే ఏదైనా ఇస్తే ప్రేమ వస్తుంది. మాట్లాడరేమ్మా? అవునా? మంది పరిస్థితులను బట్టి ప్రేమ వస్తుంది. మీరు నాకు కానుక ఇచ్చారనుకో నాకు ప్రేమ వస్తుంది. మీ అక్క ఏదైనా మీకు ఇచ్చిందనుకో మీకు ప్రేమ వస్తుంది. అది ప్రేమ కాదు. దేవుడు ఆల్రెడీ ప్రేమ. హీ ఈజ్ లవ్. హీ హ్యాజ్ లవ్ కాదు, హీ ఈజ్ లవ్. ఆయనే ప్రేమ. చెప్పండి ఆమేన్. నిన్ను బ్రతికించడానికి ఆయన కనికరం వాడాడు, కృప వాడాడు. అంత సచ్చినోడు అన్నమాట నువ్వు. అర్థమైంది నీకు? అంత సచ్చినోడిని వాడడానికి
చెప్పండి, చచ్చిన ఇంకొక దెబ్బ వేయాలి, కానీ నేను బ్రతికించడానికి ఆయన ఏం చెప్పవలసి వచ్చిందంటే కనికరము, మహాప్రేమ, కృప వాడవలసి వచ్చిందనమాట. అప్పుడే నువ్వేమయ్యావంటే బ్రతికేవన్నమాట. ఒక పాపి బ్రతకాలంటే ఆయన కనికరం కావాలి. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ప్రేమ ఎలా వచ్చిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని బలి ఇచ్చాడనమాట. నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయవలసి వచ్చిందనమాట. నిన్ను బ్రతికించడానికి, సచ్చిన నన్ను బ్రతికించడానికి ఆయన ఏమవలసి వచ్చింది? చనిపోవలసి వచ్చిందనమాట. 39 కొరడా దెబ్బలు తినవలసి వచ్చిందనమాట. ప్రక్కలో బల్లెపోటు తినవలసి వచ్చింది, ఉమ్మి వేయబడవలసి వచ్చిందనమాట. అందుకని నీకు ఈ జీవం వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. ఓకే, కనికరం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? దేనికి అర్హులమో అది మనకివ్వడు. కృప అంటే ఏంటి చెప్పండి? ఏ అర్హత లేని అది మనకిస్తాడు. ఓకే, సో గాడ్స్ మర్సీ, గాడ్స్ లవ్, గాడ్స్ గ్రేస్ మేడ్ అస్ అలైవ్. దేవుని కనికరము, దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏం చేసిందంటే బ్రతికించిందన్నమాట. దేవునికి స్తోత్రం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. 21వ వచనం చదవము. మొదటి అధ్యాయం 21వ వాక్యం ఒక్కసారి చదవండి. ఓకే. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన్ను తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, సో మనము న్యాచురల్గా మనం ఏమై ఉన్నామని చెప్పాను ఒకప్పుడు. నిద్రపోకండి. హల్లెలూయా అనండి. న్యాచురల్గా ఏమయ్యా మనం? సచ్చిన వారమైన. సచ్చిన వారి మీద అపవాది ఏం చేశాడంట? 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మన మీద ఏమి? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడుంది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. అంటే ఇన్ని డామినేట్ చేస్తున్నాయన్నమాట మనుషుల్ని. ఏవేవి అక్కడ ఉంది చూడండి. ఇంగ్లీష్ చదువునా? For we do not wrestle against flesh and blood. ఒక మనిషిని ఎన్ని డామినేట్ చేస్తున్నాయంటే చూడండి ఇప్పుడు. But against principalities. Against powers. చూడండి, ఒక మనిషి రక్షించబడకపోతే ఒక వ్యక్తి యేసుప్రభు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తే ఒకడు పందుల మధ్యలో ఉండేవాడు. సమాధుల్లో ఉండేవాడు. వాటిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయని తెలుసా మీకు? 2,000 దెయ్యాలు ఉన్నాయి. అందుకని వాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉంటూ ఏం చేస్తున్నాడు? గాయపరుచుకున్నాడు, బట్టలు చించుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు దేవుని నమ్మని వ్యక్తుల్ని ఎన్ని దెయ్యాలు పనిచేస్తున్నాయో తెలుసా? అందుకని ఆడు మాటలు వినడో. యవనస్తుడు, మీ అబ్బాయి మీ మాట వినడో, మీ అమ్మాయి మీ మాట వినదో, మీ భర్త మీ మాట వినడో. ఎందుకంటే ఏం పని చేస్తున్నాయి? మాట్లాడతలేదు ఎవరో. నేను చెప్పేది కాదు, ఉంది అక్కడ. సమూహాలు పనిచేస్తున్నాయి అన్నమాట. దురాత్మల సమూహం పనిచేస్తున్నాయి. ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత వీళ్ళతో మనకు పోరాటం అన్నమాట. వాళ్ళ మీద ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారు, చెయ్యొద్దంటే చేస్తారు. అంటే దురాత్మ సమూహం అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట ప్రపంచం అంతటిని.
చూడండి, wrestle against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this age, against spiritual hosts of wickedness in the heavenly places. ఎన్ని ఉన్నాయంటే అది ఏమన్నా తెలుగులో ఏమన్నాయమ్మా? ఏలయనగా మనము పోరాడుంది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోను ఆకాశ మండల మందలి దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. అంటే ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయి? లోకములో ఉన్న మనుషులందరూ. ఆల్రెడీ ఆడు చచ్చినోడైతే వాడి మీద ఇన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సమాధిలో ఉన్న వాడి మీద ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు. అసలు ఒక్క దెయ్యాన్ని చూస్తేనే మనకి మాట్లాడరమ్మా. ఒకసారట మరి పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే అన్నీ వెళ్ళిపోయారట. అన్నీ వెళ్ళిపోయిందంట, కానీ ఒక దెయ్యం వెళ్ళలేదట. దెయ్యం వెళ్ళకపోతే ఏంటి నువ్వు వెళ్తా లేదు అంటే, ఆ దెయ్యం అన్నదంట, మీ సిస్టర్నే పెళ్లి చేసుకున్నాను అన్నదట. అంటున్నారా? సో దెయ్యం అంటే మనం ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం కూడా తిట్టుకుంటాం కదా, ఏమని? దెయ్యం అనుకుంటారు. సో దెయ్యాలంటే ఏదో, చాలామంది దెయ్యాలంటే నల్లగా ఉంటాయి అనుకుంటారు. దెయ్యాలకున్న అందము ఇంకొకటి లేదు, బైబిల్లో ఉంది. ఎన్ని దెయ్యాలు చెప్పండి, ఎన్ని దెయ్యాలు మాట్లాడినమ్మా? ఈ దెయ్యాలన్నీ పోవడానికి ఎవరు రావాల్సి వచ్చిందంటే యేసయ్య. ఆ దెయ్యాలు కూడా ఎక్కడికి వెళ్ళాయి అంటే పందుల్లోకి వెళ్ళాయి. కనుక ఆ దెయ్యాలు కూడా స్పిరిట్స్ కావాలన్నమాట, ఆ బాడీ కావాలన్నమాట. ఆ దెయ్యాలన్నీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పందుల్లోకి వెళ్తే పందులన్నీ ఒడిగా వెళ్ళిపోయి సముద్రంలో చచ్చిపోయి. యాక్చువల్గా ఎవరు చచ్చిపోవాలి చెప్పరేమ్మా? మాట్లాడాలండి. ఆయన చచ్చిపోవలసిన వ్యక్తి, ఆ ఊరు ఆయన వెళ్ళడం, ఆయన మీద కనికరం చూపడం, ఆయన మీద మహా ప్రేమ చూపడం, ఆయన మీద కృప చూపడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే బ్రతికాడు అనమాట అండి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మీరు చూస్తారు కదా, చాలామంది సాక్ష్యాలు చెప్తారు, నాకు ఆ దెయ్యం పట్టింది, దేవుడు రక్షించాడు అంటారు. ఉన్నారా? వినలేదు ఎప్పుడు? ఒకసారి ఒక దెయ్యాన్ని పోగొట్టాను, మహంకాళి దెయ్యాన్ని పోగొట్టాం. ఏం పేరు అంటే మహంకాళి అన్నది, ఇంకొక పేరు యాదమ్మ అన్నది, సో రకరకాల మైసమ్మ అన్నది, బోల్డ్ దెయ్యాలు. యాక్చువల్గా దెయ్యము అబద్ధాలు ఆడుతుంది. ఎందుకంటే దెయ్యము ఎవరో అబద్ధానికే జనకుడు. ఎవడు రోడ్డు మధ్యలో చచ్చిపోతే ఆడి పేరు చెప్తుంది దెయ్యం. ఎవడైనా ఊరేసి చచ్చిపోతే వాడి పేరు చెప్పుకొని వస్తుంది అన్నమాట. అప్పుడు భయపడతామన్నమాట. ఎవరన్నా ఊరేసి చచ్చిపోయినాడంటే ఆడి పేరు ఎట్టే తిరుగుతుంది. ఏంటది? దెయ్యం. యాక్చువల్గా దెయ్యమే అబద్ధికుడు, వాడికి ఊరు లేదు, పేరు లేదన్నమాట. సో వినండి, అన్ని దెయ్యాలు ఒక మనిషి మీద ఉన్నాయన్నమాట. అలాంటి దెయ్యాలతో బాధపడుతున్న వ్యక్తి మీద మహాకృప చూపి కనికరం చూపి ఇప్పుడు ఏం చేశాడంటే మనం బ్రతికించాడు. సో మనం బ్రతికించాడు, కానీ మన మీద రోజు ఏమవుతాయంటే పోరాటం మనకన్నమాట. ఇది ఈ పోరాటానికే మన దగ్గర ఏముందంటే పునరుత్థాన శక్తి ఉన్నదన్నమాట. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఈ పునరుత్థాన శక్తి, సింహాసన శక్తి లాస్ట్ సండే చెప్పాను, ఆరోహణ శక్తి, అలాగనే మరణపు గెలిచిన విజయపు శక్తి మనలో ఉంది. కనుకనే ఇహలోకంలో ఉన్న దెయ్యాల సమూహం అంతటికి జవాబు ఎవరంటే పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఏమని? హల్లెలూయా. ఈ పునరుత్థాన శక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏ దెయ్యపు శక్తులు నిన్నేమీ చేయలేవు అన్నమాట. ఏ మాంత్రికుడి యొక్క మంత్రాలు నీ మీద పని చేయవు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏమయ్యావు? బ్రతికావు. ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు. కనుక నీ మీద ఎన్ని మంత్రాలు చేసినా ఏమి చేయలేవు అన్నమాట. చాలామంది అంటారు, వాళ్ళు నాకు మంత్రం చేశారు,
వాళ్ళు నాకు చేతబడి చేశారు అంటారు. సో నిజంగా నీవు యేసులో బ్రతుకుంటే ఆ చేతబడి వెళ్ళి తిరిగి ఆలనే కొడుతుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో దెయ్యం పంపించారట. దెయ్యం వెళ్ళి ఆ ఇంటి వాళ్ళకి చెప్పిందంట, నువ్వు ఎక్కడికన్నా పంపించు కానీ ఆ విశ్వాస ఇంటికి పంపించగలదంట. ఎందుకంటే నేను ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళ దగ్గర నేను గెలవలేకపోతున్నాను అన్నదంట. ఎందుకంటే వాళ్ళు చర్చికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, దేవుని ఆత్మతో నింపబడుతున్నవారు కనుక వాళ్ళకి నేనేమి చేయలేను, కావాలంటే నేను నీ మీదే పడతానన్నదంట. అంటున్నారా? అందుకనే అంటారు కదా, మంత్రాలకు చింతకాయలు రాలవన్నమాట. మన దగ్గర చేతులెత్తి హల్లెలూయా అనండి. ఎవ్వరు ఏమి చేయలేరు. చప్పట్లు కొట్టి నమ్మిన వారు హల్లెలూయా అని. ఆమేన్. కొన్నిసార్లు చాలామంది ఏం చెప్తుంటారంటే నిమ్మకాయలు దాటితే దెయ్యం పడుతుంది, లేకపోతే మిరపకాయలు అప్పుడప్పుడు రోడ్డు మీద దిష్టి ఏది అంటారు కదమ్మా, దిష్టి తీసి పడేస్తారంటే దానికి దెయ్యం అక్కడ పెడతారంట. ఏంటిది? 3 రోడ్ల జంక్షన్లో పెడతారు. ఎవడు ఫస్ట్కి వెళ్తే వాడిని వెళ్తుంది. అన్నీ మూఢనమ్మకాలు. యేసయ్య నమ్మిన వారిని ఏది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ హాని చెయ్యవన్నమాట అండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏమయ్యావు, బ్రతికావు. చచ్చిపోయిన నిన్ను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి బ్రతికిన నీలో ఏముందంటే పునరుత్థాన శక్తి ఉందన్నమాట, జీవపు శక్తి ఉన్నదన్నమాట. కమాన్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేనికి నువ్వు భయపడని అవసరం లేదు. ఎవరో ఏదో చేస్తారన్న భయపడని అవసరం లేదు. ఎవ్వరు నీకేమీ చేయలేరు. 2000 దెయ్యాలోడు స్వస్థ చిత్తుడైపోయాడు. మైండ్ సెట్ రైట్ అయింది. యాక్చువల్గా దెయ్యం అంటే మైండ్ సెట్ లేకపోవడమే దెయ్యం అమ్మ. మైండ్ కుదురుగా లేదు. అప్పుడు వాడేమన్నాడంటే, యేసుప్రభువా నీతో వస్తానంటే నువ్వు రావద్దు, మీ ఊరిలో సువార్త చెప్పు, ఇంకో దెయ్యం పట్టినాడు ఉంటాడు అంటాడు అనమాట. వద్దులే, చదువుతారా? ఫస్ట్ నుంచి చదవమంటారా? చదువు ఒక్క వర్షం. ఓకే, త్వరగా. ఓకే. జనులు జరిగింది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగింది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయన్ను బతిమలాడుకొనసాగిరి. 19 ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని చెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఆయనకి బిఫోర్ క్రైస్ట్ ఉంది, ఆఫ్టర్ క్రైస్ట్ ఉంది. బిఫోర్ క్రైస్ట్ ఏంటి? ఎన్ని దయ్యాలు? 2000. ఎలా ఉందంటే 2000 జీతం అన్నట్టు ఉంది. నాకు రోజుకి 2000 అన్నట్టు ఉంది కదా. ఆయన నిలబడి నాకు 2000 దెయ్యాలు ఉండేవి, ఇప్పుడు యేసు ఉన్నాడు నాకంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా మీకు తెలియలేదు, దేవుడిని నమ్మని వాళ్ళకి ఏదో దెయ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక దేవుడు. యేసుప్రభు నమ్మగానే మీ మీద ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే అపరాధముల చేత మనం ఏమై ఉన్నాం? సచ్చిన వారమై ఉండగా ఆయన మహాకృప చేత, కనికరము చేత, కృపచేత మన దేవుడు ఏం చేశాడంటే బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించబడిన మనము అనేక మందిని బ్రతికించే వారంగా దేవుడు చేశాడు. గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో చూడండి, ఎఫెసీ పత్రిక చదివారు కదా. మనం ఈ దురాత్మల సమూహం ఉంది, ఇవన్నిటికీ జవాబు ఎవరంటే పునరుత్థాన శక్తి. ఓకే, దేవునికి రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం చదవండి త్వరగా ఫాస్ట్గా. రోమపత్రిక 16:20 వాక్యం. Romans 16:20.
సమాధానకర్తయగు దేవుడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఇప్పుడు ఎక్కడున్నాడు సాతాను గాడు? చెప్పాలి అందరూ. లాస్ట్ అంటే చెప్పాను, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. శరీరం ఎవరు? సంఘం. ప్రతి అధికారము అన్నీ ఎక్కడ పెట్టాడంటే మన కాళ్ళ క్రింద పెట్టాడు అనమాట. హల్లెలూయా. చూసారా ఎంత బాగుంది వర్డ్? మీ కాళ్ళ క్రింద. చదవమ్మా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా. చూడండి, నా కాళ్ళ కింద ఏముంది? నా కాళ్ళ కింద ఏముందమ్మా? సాతాను కాదు, నా కాళ్ళ క్రింద. నా కాళ్ళ కింద సాతాను లేదు. నా కాళ్ళ కింద ఏముంది? రోజు తొక్కుతున్నాను. ఇది బుధవారం తొక్కుతున్నాను, ఆదివారం తొక్కుతున్నాను, తర్వాత ఫ్రైడే అమ్మగారు తొక్కుతుంది, కోయర్ వాళ్ళు తొక్కుతున్నారు కదా. అలాగనే మీ కాళ్ళ క్రింద దేవుడు ఎవరిని పెట్టాడంటే సాతానుకు. అందుకనే పాట పాడతాం కదా, యేసునామము సాతాను శక్తులు. ఓకే, ఇన్ని శక్తులను కంట్రోల్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన శక్తి ఏంటంటే పునరుత్థాన శక్తిని అన్నమాట. సో ఆయనతో నువ్వేం చేయబడ్డావంటే కూర్చున్నావు అన్నమాట. సింహాసనం మీద ఆయనతో నువ్వేం చేయబడ్డావంటే ఆయనతో కూర్చున్నావు అన్నమాట. ఆమేన్. ఆయనతో నువ్వు కూర్చుండి ప్రతిది కూడా ఎక్కడున్నదంటే నీ కాళ్ళ క్రింద ఉన్నాడు అనమాట. సో బికాస్ ఆఫ్ గ్రేస్ వీఆర్ గ్లోరియస్లీ అలైవ్. దేవుని కృపచేత మనము ఎంతో అద్భుతంగా బ్రతుకుతున్నాం. ఓకే, ఒక ఆయన బైబిల్ థియాలజీ అని ఏమంటాడంటే జాన్ ఓన్ అని ఒక ఆయన ఏమంటాడంటే, జాగ్రత్తగానండి, సిన్ అండ్ టెంప్టేషన్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమంటాడంటే, స్పిరిచువల్ లైఫ్ విచ్ ఐ హ్యావ్ ఈజ్ నాట్ మై ఓన్. నా ఆత్మీయ జీవితము నేను జీవించేది నా సొంతం కాదు. ఐ డిడ్ నాట్ ఇండ్యూస్ అండ్ ఐ కెనాట్ మెయింటైన్ ఇట్. ఇట్ ఈజ్ ఓన్లీ అండ్ సోలీ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఈ ఆత్మీయ జీవితం అనేది నేను మెయింటైన్ చేసేది కాదు. ఈ రోజున నేను బ్రతుకుతున్నానంటే క్రీస్తు ద్వారానే బ్రతుకుతున్నాను అంటాడు అనమాట. అందుకనే గలాతీ 2:20 ఏమంటాడో చెప్పండి, చెప్పేయాలి, చదవకుంది చెప్పేయాలి. గలాటియన్స్ 2:20 అమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారానే నేను జీవిస్తున్నాను. అసలు ఎలాంటి మాట్లాడండి, చచ్చిపోయాను. ఇప్పుడు క్రీస్తుతో విశ్వాసం ద్వారా ఆయనలో నేను జీవిస్తున్నాను. ఆమేన్. దేవునికి అందుకే నేను అంటాడు ఏంటంటే, ఐ కెనాట్ మెయింటైన్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ అండ్ సోలీ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ హూ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. మై హోల్ లైఫ్ ఈజ్ హీజ్ ఎలోన్. ఆయన ద్వారానే నేను బ్రతుకుతున్నాను అంటాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి? మర్చిపోయారా? అప్పుడే చనిపోయిన వారు, తర్వాత జీవిస్తున్నారు. ఓకే, మూడోది ఏంటి? ఇప్పుడు చచ్చిపోయినోడికి పర్పస్ ఉందా? మాట్లాడాలమ్మా. ఒకటే పర్పస్ ఏంటి? చచ్చిపోయినాడు ఏం చేయాలి? సమాధి చేసేసి 3వ రోజున భోజనం పెట్టుకోవాలి, అంతే కదా. మాట్లాడరమ్మా. ఆ భోజనాలతో ఆడి పేరు అన్నీ చేసిన వాళ్ళమే కదా. 3వ రోజులు అది 4వ రోజు, లేకపోతే 5వ రోజు. హిందువులకైతే 3 ముద్దలు 4 ముద్దలు ఉంటాయి. మనకు ఒకటే మెమోరియల్ సర్వీస్. యాక్చువల్గా బ్రాహ్మణ్స్లో చచ్చిపోతే చాలా ఎక్స్పెన్స్ అంట అమ్మా, చాలా ఎక్స్పెన్సివ్. అలా చచ్చిపోయారంటే వీళ్ళు చచ్చిపోతారట. ఎవరు? బతుకున్న వాళ్ళు. వాళ్ళు చచ్చిపోయారంటే 5 లక్షలు అవుతుందంట. బ్రాహ్మణ్స్కి ఇవ్వాలి,
మళ్ళా వాడు పరలోకానికి వెళ్ళాడో లేదో చూడాలి. ఎవరో చచ్చిపోయినాడు. ఎందుకంటే అమ్మగారు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎవరో చేశారట. 5 లక్షలు ఖర్చు అయిందంట. ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నాడంట. అది వింటున్నారా? మనకి వాళ్ళకి హోప్ లేదు కాబట్టి అన్నీ ఉంటాయి. వాళ్ళని పంపించాలి, పైకి వాళ్ళు మొరపెట్టాలి, బాపనలో అవి చదవాలి. అప్పుడే వాడు అప్పుడు లేకపోతే ఏం పెట్టకపోతే అక్కడెక్కడ తిరుగుతాడంట. అమ్మా ఆత్మ అంతా అక్కడే తిరుగుతుంది. మనోడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు పరలోకానికి. అందుకని మనం మంచిగా తయారు చేసుకుంటాం. బతుకున్నప్పుడు అన్నం పెట్టం కానీ మెమరీ సర్వ్ చేస్తూ ఉంటారు చాలామంది. ప్రైజ్ లార్డ్. ఓకే, ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఫస్ట్ ఏంటి చెప్పండి? సచ్చినోడు ఏం చేయాలి? ఫినిష్ పర్పస్ లేదు ఆయనకి. పర్పస్, గురి లేని వ్యక్తి. ఇప్పుడు మనం ఏమయ్యాం చెప్పండి? బ్రతికాం కాబట్టి ఇప్పుడు మనకేముందంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉందన్నమాట. సో 7వ వాక్యం చదవండి. ఇప్పుడు తెలుగులో యాక్చువల్గా 6వ వాక్యంలో ఉంటుంది. ఇది 6వ వాక్యం చదవండి. వాట్ పర్పస్ గాడ్ షోస్ us. సో వన్స్ వీఆర్ డెడ్, నౌ వీఆర్ అలైవ్, దెన్ వాట్ పర్పస్? దేవుడు మనకి ఇవ్వబోయే పర్పస్ ఏంటి? చదమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. ఆయన మనకు చేసిన ఉపకారం అనండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు మనకేం చేశాడు? ఉపకారం చేశాడు. కాబట్టి మరణము నుండి మనం జీవంలోకి వచ్చాం. కమాన్ హల్లెలూయా. చీకట్ల నుండి మనము వెలుగులోకి వచ్చాం. కమాన్ గట్టిగా హల్లెలూయా. అంటే మనకేం చేశాడు? ఆయన ఉపకారం చేశాడు. ఉపకారం అంటే మంచి చేశాడు, మేలు చేశాడు అన్నమాట. చదమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును. చెప్పండి. అత్యధికమైన అనండి. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. వావ్ అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సచ్చినోడిని లేపి ఆయనకి కృపా మహదైశ్వర్యము చూపి కృప ద్వారానే లేపాడు, కనికరం ద్వారానే లేపాడు. అందుకనే గ్రేస్తో స్టార్ట్ అయింది, గ్రేస్తోనే ఎండ్ అవుతుంది. మైక్ సరిగ్గా పెట్టే చూడండి, జాగ్రత్తగా వినాలి. కనికరంతోనే కూర్చొని అన్నాం. కిందకి వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి, తీసుకెళ్ళండి. రానివ్వకండి అమ్మ. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక్కడ క్లోజ్ ద డోర్. వాక్యం జరుగుతున్నప్పుడు రానివ్వకూడదు ఎవరు. ఓకే చేతులు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కృప ద్వారానే ఏమైంది? నీ లైఫ్ ఎలా ప్రారంభమైంది? కృప ద్వారానే ప్రారంభమైంది, కృప ద్వారానే కంటిన్యూ అవుతుంది, కృప ద్వారానే ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఈ బేస్ సరిగ్గా వస్తుంది. వాట్ హ్యాపెండ్? ఓకే చదువు మరొకసారి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. ఆయన చేసిన దేని ద్వారా? ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం. ఎవరు కనపరచాలి? మనకే. ఇంగ్లీష్ చదువునా? That in the ages to come, he might show the exceeding riches of his grace in his kindness towards us in Christ Jesus. అబ్బా, ఆ వర్డ్ చూడండి. మన ఎడల అనుందా? మనకు ఉపకారం ఎప్పుడు మనకి మన పట్ల రాబోయే యుగములలో ఏమి చెప్పడానికంటే కృపా మహదైశ్వర్యం అనండి. కృపా మహదైశ్వర్యం అంటే ఇంగ్లీష్లో ఏముంది? ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. చెప్పండి, ఎక్సీడింగ్
రిచెస్ ఆఫ్ హిజ్ గ్రేస్ మనకు చూపాలని మన కొరకు మనలను ఆయనతో కూడా లేపి అందుకనే మనం ఆయనతో చచ్చిపోయాం, ఆయనతో లేపబడ్డాం, ఆయనతో కూర్చున్నాం, ఆయనతో తిరిగి రాబోతున్నాం. ఇన్ని చెప్పినా మీకు ఏమి అసలు చలనమే లేదు. హల్లెలూయా. ఆయనతో ఏమయ్యాం? ఎలా చనిపోయారు? బాప్తీసం ద్వారా. ఎవరు చెప్పారు బాప్తీసం అన్నారు? ఎవరు? వెరీ గుడ్. ఆయనతో మనం ఏమయ్యాం? చచ్చిపోయాం. దేని ద్వారా? మీరు బాప్తీసం తీసుకోలేదంటే మీరు ఆయనతో చనిపోలేదు. ఆయనతో చనిపోయాం, ఆయనతో తిరిగి లేచాం. దేని ద్వారా? బాప్తీసం ద్వారా తిరిగి లేచాం. తిరిగి లేచి ఆయనతో కూర్చున్నాం. ఇప్పుడు మన ప్లేస్ ఏంటంటే ఆయనతో కూర్చున్నాం. వీఆర్ సీటెడ్ విత్ హిమ్. ఇప్పుడు ఆయనతో కూర్చుండి మరలా మనము ఆయనతో మనం శరీరకరంగా చనిపోయామనుకోండి, మళ్ళీ తిరిగి ఆయనతో తిరిగి వస్తామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు కూడా రక్షించబడ్డారనుకోండి, నలుగురు గుర్తుపడతారు, కానీ అప్పుడు శరీర సంబంధాలు ఉండవు. అప్పుడు మా అక్క చెల్లెలు అలాంటి సంబంధాలు ఉండవు. గుర్తుపడతాం, ఓ ఈయన ఆయన గుర్తుపడతాం, కానీ శరీర సంబంధాలు ఉండవు అన్నమాట. ఆయనతో చనిపోయాం, ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆయనతో తిరిగి లేచాం, ఆయనతో కూర్చున్నాం, ఆయనతో మరలా మనం తిరిగి రాబోతున్నాం, ఆయనతో పరిపాలిస్తామన్నమాట, ఆయనతో ఏలతామన్నమాట. గట్టిగా హల్లెలూయా చెప్దాం, గట్టిగా హల్లెలూయా. సో జాగ్రత్తగా గమనించండి. సో మన ఎడల ఆయన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టెను. గమనించారా? సో యాక్చువల్గా ఆయన కృప అనేది చూడండి, గాడ్ ఇంటెండ్స్ టు స్పెండ్ ఎటర్నిటీ అన్వేలీ vista of the immeasurable riches of his grace and kindness towards in Christ Jesus. అంటే ఈ కృప, grace is the end of our salvation, grace is the means of our salvation. We are saved by grace, and grace is the means of our salvation, end of our salvation. కృపే రక్షణకు ఆధారము. ఈ భూమి మీద కృపే ప్రారంభించింది, కృపే కంటిన్యూ చేస్తుంది, కృపే ముగిస్తుంది అన్నమాట. ఆమేన్. ఆయన కృప మహదైశ్వర్యం. 8వ వాక్యం మరోసారి చదువుమా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా, చెప్పండి ఇప్పుడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి. ఎలా రక్షించబడ్డారు చెప్పాలి అందరూ? కృపచేతన. చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయినప్పుడే మనకేం చూపించాడు? చచ్చిపోయినాడికి తనకు తాను ఏమైనా చేసుకోగలరా? చెప్పండి. చచ్చిపోయినాడు దగ్గరికి వెళ్ళి లేచి ప్రార్థన చేయంటే పొరపాటున లేచాడు అనుకో, నువ్వు చచ్చిపోతావు. అంతేనా? చచ్చిపోయినాడు ఏమి? ఈజ్ ఎ హోప్లెస్, ఈజ్ ఎ హెల్ప్లెస్. ప్రపంచం అంతా హెల్ప్లెస్. అందుకనే రక్షకుడు పుట్టాడు. కమన్ హల్లెలూయా అనండి. ప్రపంచం తనకు తాను ఎవరికి తమకు తాను ఏమి చచ్చిపోయినాడు ఏం చేసుకుంటాడు? స్నానం కూడా మనమే చేయించాలి. మెడ్రాసులో కూర్చోబెడతారట కదా, ఎక్కడో చెప్పారు మొన్న, కూర్చోబెడతారట. తెలంగాణలో ఎక్కడో కూర్చోబెట్టి స్నానం చేయిస్తారట. సో చచ్చిపోయినోడికి అన్ని సర్వీసులు చేయాలి. ఈ హెల్ప్లెస్, హోప్లెస్. చూడండి ఇప్పుడు గమనించండి, ఇక్కడ
మన క్రియలు కాదు అన్న చదవమ్మా మరొకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇంగ్లీష్ చదువునా? For by grace you have been saved. By grace you have been saved through faith. And that not of yourselves. It is the gift of God. Okay. ఇంకొక చోట boast అని ఉంటుంది చూడమ్మా. It is there. It's not of works. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయించడానికి వీలు లేదు. బోస్ట్ తెలుగులో అతిశయం అన్నది కదా, ఇంగ్లీష్ లో not of works lest anyone should boast. బోస్ట్ అంటే మాట్లాడరమ్మా, గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. సచ్చినోడు ఏం చెప్పుకుంటాడు? మాట్లాడరమ్మా. చచ్చిపోయినోడిని ఎవరు బతికించారు? యేసయ్య బ్రతికించాడు. అతిశయించడానికి ఏమీ లేదు. అందుకని పౌలు అంటాడు, అతిశయించవలసి వస్తే సిలువని బట్టి తప్ప దేనిని బట్టి అతిశయించుట నాకు దూరం అవునుగాక అంటాడు. ఎంత బాగుంది చూడండి. బోస్ట్, గ్రేస్ అనర్హులను ఏం చేసిందంటే అర్హులను చేసింది. ఏమి అర్హత కలిగి ఉన్నామో అది మనకి ఇవ్వలేదన్నమాట. సో కృప స్టార్టింగ్ కృపే, కంటిన్యూయింగ్ కృపే, నిత్యత్వం కూడా దేనితో ఎండ్ అవుతుందంటే గ్రేస్ తోటి అన్నమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఒక పాట ఉంది కదా, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నీ కాడేసుకో. సేమ్ కార్డులు అవుతామా? సౌండ్. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. పాడండి. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను. హల్లెలూయా. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. జరా నేనని మాట్లాడరమ్మా. నాకేమీ లేదు. విషయం ఏంటంటే నీకేమీ లేదు, నీకుంది ఆయన కృప మహదైశ్వర్యము నీకు చూపడానికి అన్నమాట. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ దగ్గర సచ్చినోడికి ఏముంది? బ్రతికిన నీకుంటూ ఏముందంటే యేసు కృప తప్ప. నీకు బోల్డ్ అంత కృప ఉంది. ఆ కృపని నువ్వేం చేయాలంటే యూజ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అందుకని అంటాడు కదా, రక్షణ ఇది వరం, దేవుని వరం. భార్య కూడా దేవుని దానం అంటాడు. సో ఇది గిఫ్ట్ అనమాట. దేవుడు ఏది ఇచ్చినా గిఫ్టే ఇస్తాడనమాట. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాను. సో దేవుని కృప మీద మనం ఆధారపడితే మనకి ఏది అవసరం లేదు. నీకు నేను చెప్పుంటాను చాలా సందర్భాలు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వచ్చారు కదా, నాకు నిన్న వాక్యం రెడీ అవుతుంటే నా పెళ్ళి గుర్తుకు వచ్చింది. మా పెళ్ళికి ఒక ఆమె బియ్యం ఇస్తానన్నది, చికెన్ ఇస్తానన్నది, రింగ్ పెడతానన్నది, అన్నీ నేనే చూసుకుంటానన్నది. ఆ 4 రోజులు ఎలా ఉన్నానంటే, ఎంత హ్యాపీగా ఉన్నానంటే, అబ్బా నాకు ఇంకేమి మాట్లాడరమ్మా, ఇక ఏ అదంట పికర్ లేదని శుభ్రంగా పడుకున్నాను బేఫికర్గా. 4 రోజులు ఉందనగా చచ్చిపోయింది. చెప్పానా? నేనేమనుకున్నానంటే ఇచ్చి చచ్చిపోయింటే ఎంత బాగున్నాయి అనుకున్నాను. చచ్చిపోయింది. బాధపడుతుంటే దేవుడు అన్నాడు, ఆమె చచ్చిపోయింది కానీ నేను చచ్చిపోలేదు కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి హల్లెలూయా అనండి. అందరు ఏడుస్తూనే ఉన్నారు, నేను కూడా ఏడుస్తూనే సమాజ్ చేశాను. నా ఏడుపు వేరు, వాళ్ళ ఏడుపు వేరు. అర్థమైందా? నా ఏడుపు దేని కొరకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈడు ఎందుకు ఏడుస్తున్నాడు రా అనుకున్నారు. నా ఏడుపు వేరు. అందుకని కొన్నిసార్లు ఏడుస్తారు కానీ ఏడుపులోనే లోపల ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ ఆమె చచ్చిపోయింది అనుకో, తల్లిలో తండ్రి వాళ్ళ బంగారం ఏమైందో, బట్టలు ఏమైనాయి అని ఏడ్చి ఎత్తుకుంటారు. సో నా ఏడుపు వేరు. చాలా ఏడుస్తున్నాను, ఎక్కెక్కి ఏడుస్తున్నాను. రైట్, చూసి వినండి. వచ్చాను, ఇంటికి వచ్చాను. ఎలాగా అప్పుడు ఏమీ లేదు, అలా ఖాళీ కూర్చుంటే సడన్గా వాళ్ళ కూతురు అమెరికాలో డాక్టర్ అన్నమాట. ఆ సమాధి కార్యక్రమంకి వచ్చింది. ఒకరోజు వచ్చి ఇంకొక 2 రోజులు ఉందనగా ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు అన్నది, అవునమ్మా నేను విన్నాను ఏంటంటే అమ్మ బతుకున్నప్పుడు మీ పెళ్ళికి అన్నీ ఇస్తానని చెప్పిందంట. అంటే అవునమ్మా అన్న, మీరేం బాధపడకండి అంటే ఓకే అమ్మా అన్నాను. ఎవరు చెప్పారంటే సర్వెంట్ చెప్పిందంట ఆమెకి. సర్వెంట్ చెప్తే ఆమె ఏమన్నదంటే, ఇప్పుడు నీకు చికెనే కాదు, రైసే కాదు, ఇంకా డబ్బులు ఇస్తానయ్యా అన్నది. అప్పుడు అనుకుని ఆమె చచ్చిపోవడమే మేలైందని. అమ్మాయ చూసారు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన నీకు ఎవడు చచ్చిపోయినా పర్వాలేదు, హల్లెలూయా చెప్పండి. నీ స్పాన్సర్ చచ్చిపోయినా పర్వాలేదు, కమాన్ హల్లెలూయా. ఏ రోజున ఆయన చచ్చి ఎవరి మీద ఆధారపడలేదు. లాస్ట్ ఇయర్ 3 lakhs కట్టడానికి గ్రేస్ ఫెస్టివల్స్ చాలా కష్టపడ్డాను. ఈ సంవత్సరం 15 లక్షలు అతి సునాయాసనంగా కట్టేశాను. కారణం ఏంటి తెలుసా? ఇస్తారనుకున్న వారు ఇవ్వలేదు, కానీ ఒక ఛాయ్ అమ్ముకున్న ఆమె వచ్చి ఫస్ట్ 1,00,000 రూపాయలు పడేసి వెళ్ళిపోయింది. ఛాయ్ అమ్ముకున్న ఆమె ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయింది అంతే. నేను ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎవరు మనం ఎవరి వైపు చూసినా అందుకే ఎవరి వైపు చూడడం అవసరం లేదు. ఆయన కృప మహదైశ్వర్యం అనండి. ఆ కృప మహదైశ్వర్యాన్ని మనం వినియోగపరచుకోవాలి. కమాన్ హల్లెలూయా. సో నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. అందుకని నిన్ను చచ్చినోడిని బ్రతికించాడు. అంటే ఎందుకు బ్రతికించాడంటే ఒక పర్పస్తో బ్రతికించాడు అనమాట, ఒక ఉద్దేశంతో బ్రతికించాడు అనమాట. నిన్ను చూపిస్తాడు లోకానికి. హల్లెలూయా. ఆయన కృప మహిమకు ఏమి కలగాలంటే కీర్తి కలగాలి. కమాన్ హల్లెలూయా. ఆమేన్. నీకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, ఆయన కృప ఉంటే చాలు. ఆమేన్. పౌలు బాధపడుతుంటే నా కుమారుడు భయపడకు, నా కృప నీకు నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమవుతుంది అంటాడు. కమాన్. ఐనోన్ చర్చ్కి గ్రేస్ ఉంది. కమాన్ హల్లెలూయా. ఐనోన్ చర్చ్ మెంబర్స్కి గ్రేస్ ఉంది. హల్లెలూయా. కమాన్ హల్లెలూయా. గ్రేస్ ఉందంటే కోట్ల ఆస్తున్నట్టే. కమాన్ ఆమేన్.
నువ్వేమి అనవసరం, నువ్వు నిద్రపోతుండగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండడానికి వీలు లేదు. నీ బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. నీవు అత్యధికంగా దీవించబడతావు. కమాన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లాలు నా దగ్గర ఉన్న దేవునికి ఇస్తావు. కమాన్, హల్లెలూయా. ఎప్పుడు ఎవరి మీద దేవుడు ఆధారపడనివ్వలేదు. ఎందుకు మీకు చెప్పానంటే, చూడండి, మనం ఎందుకు దేవుడి పర్పస్ ఏంటంటే ఆయన మహిమ ఐశ్వర్యం. చెప్పండి, ఆయన మహిమ మహదైశ్వర్యం, కీర్తిగా, ఆయన మహిమదైశ్వర్యానికి కీర్తి కలగాలి. ఆమేన్. చూడండి, యాక్చువల్గా ఆ టైంలో అందరు నన్ను అనుకున్నారు, వీడి తాడు బొంగరమా ఏదంటారు కదా, తాడు బొంగరం లేనోడు అనుకున్నారు. నిజంగా ఎవరైనా ఇంటికి వెళ్తే నేను రేపు రానివారు. అలాంటి స్థితిలో నుండి నన్ను ఎక్కడికి లేపాడు దేవుడు. చూడండి, ఆ పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాడు చూడండి. ఎప్పుడు మీరు అనుకుంటారు మా పిల్లలు ఎవరి ద్వారానో అమెరికా వెళ్ళారు అనుకుంటారు. కరెక్ట్గా వాళ్ళు అమెరికా వెళ్ళే టైంకి మాకు సహాయం చేస్తారనుకున్న వారిని కూడా ఆపేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన కృప మహిమకు కీర్తి కలగాలంటే నీ స్పాన్సర్స్ చచ్చిపోతారు, నీ స్పాన్సర్స్ కూడా క్లోజ్ అయిపోతారు. హల్లెలూయానండి, ఆమేన్. కరెక్ట్గా సపోర్ట్ చేసేటోళ్ళు ఆపేస్తాడు దేవుడు. ఎందుకంటే ఫలానాల ద్వారా జరిగిందని బోస్ట్ కొట్టడానికి ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే కృపలో రక్షించబడ్డావు కాబట్టి, సచ్చినోని బతికిచ్చాడు కాబట్టి. కమాన్, హల్లెలూయా. పలానోడికి ఏం రాదంటే మహిమ రానివ్వడు. నువ్వు కృపలో ఎన్నుకున్నాడు కాబట్టి ఎవ్వరికి మహిమ ఇవ్వడు. ఆయనే మహిమ తెచ్చుకున్నాడు. ఆయనే పైకి లేపుతాడు. ఆయనే అందలంపై కూర్చుండబెట్టి పెంట కుప్పల మీద నుండి నిన్ను నేను పైకి లేపాను రాని చెప్పుకున్నట్టుగా గుండు కొట్టుకున్నట్టుగా దేవుడు చేస్తాడు. కమాన్, హల్లెలూయా. అది గ్రేస్. అర్థమైంది? గ్రేస్ అంటే ఏదో అనుకున్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువు మరొకసారి. ఆ వర్డ్ ఎంత అద్భుతంగా ఉంది. It is not our doing, our own doing. It is the gift of God. It is not our doing. Anam chuda undamma. It is For not. by grace you have been saved through faith, and that not of yourselves. It is the gift of God. It is the gift of God. Not of works, lest anyone should boast. ఎవరు కూడా ఏం చేయకూడదు. చూడండి, we no credit ఎవరికి వెళ్ళనివ్వడం. ప్రైజ్ ది లార్డ్. క్రెడిట్ ఎవరికి వెళ్ళకూడదు. సో వీ కంట్రిబ్యూటెడ్ నథింగ్. వీ డిడ్ నాట్ వర్క్ అవర్ వే అన్ టు ద సాల్వేషన్. మన సాల్వేషన్కి వీ డిడ్ నాట్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్. మన రక్షించబడ్డానికి మన కాంట్రిబ్యూషన్ అనేది చెప్పండి ఏది లేదు. నువ్వు రక్షించబడ్డానికి నీ కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉంటే నీకేం కాంట్రిబ్యూషన్ ఉంది? ఎవరు మాట్లాడరమ్మా? నువ్వు చచ్చిపోయిన వాడికి నీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన మహా కృపే నేను పైకి లేపింది. నథింగ్ వి డిడ్. గ్రేస్లోనే రక్షించబడ్డాం, గ్రేస్లోనే కంటిన్యూ అవుతున్నాం, గ్రేస్లోనే కార్యాలు చూస్తాం, గ్రేస్లోనే అద్భుతాలు చూస్తాం. అందుకని నీ కృప నాకు చాలా అంత ఇందాక పాడాం కదా, నేనని చెప్పుటకు నాకేమి. ఇంకో చరణం కూడా ఉంది కదా, ఏముంటుందమ్మా అది? ఇంకో చరణం ఏంటి? ఇంకొక చరణం కూడా ఉంది. నేనని చెప్పుటకు నాకేమి సామర్థ్యము లేదు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు నీకు ఉండరు. చీమలు ఉంటేనే, బెల్లం ఉంటేనే ఏముంటాయి? ఈగలు వస్తాయి. నీకు ఎవ్వరుండరు. నీవు ఆదుకుంటారనుకున్న వాళ్ళు అప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తారు. చూసారా, నాకు పెళ్ళికి సపోర్ట్ చేస్తాను నామేమైంది? చచ్చిపోయింది. తీసేస్తాడు. ఎందుకంటే నిన్ను ఎవరి ద్వారా పైకి తీసుకురాడు. ఆయన మహిమకి ఏమవ్వాలంటే కీర్తి కలగల పడినన్నది కాడయ్యి టక్కన ఉండాలి. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. ఆమేన్.
తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్. గ్రేస్ ఈజ్ ఏ పర్సన్. గ్రేస్ అంటే ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు అన్నమాట. కమాన్, హల్లెలూయా. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుస్తాడు. నువ్వు ఏడ్చినప్పుడు ఏడ్పించేవారు ఉంటారు, కానీ నీ ప్రక్కన నుండి సప్లైస్. గ్రేస్ సప్లైస్, లార్డ్ డిమాండ్స్. గ్రేస్ ఏం చేస్తుంది? సరఫరా చేస్తుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను, సరఫరా. అందుకనే నా కృప నీకు ఏది మారినా, ఏదంటాడు కదా, పర్వతాలు తొలగిన మెట్టలు దద్దరిల్లిన. అంటే నీకు పర్వతంలాగా ఉన్న మనిషి పర్వతంలాగా ఉంటాడు. అంటే ఈడైనా ఆధారం అనుకుంటావు కదా, పర్వతం అనుకుంటావు. పర్వతం అంటే ఏమంటారు? అమ్మా నా ఆయన మీద ఆనుకుంటావు, ఆయన మీద లాగా ఆనుకుంటావు అనమాట. ఇక నాకే డోకా లేదన్నమాట. పర్వతములు, పర్వతం కూడా పడిపోద్ది, మెట్టలు దద్దరి, నా కృప నిన్ను విడిచిపోదు. కమాన్, హల్లెలూయా, ఆమేన్. దేశమునకున్న ఆధారాలు కూడా కదిలిపోతాయండి, కానీ నీకు మాత్రం ఆధారం ఉంటుంది. కమాన్ కమాన్, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. అందరు పెంట తింటుంటే ఏలియా అప్పడం తిన్నాడు, రొట్టె మాంసం తిన్నాడు. అందరికి రెసిషన్, ఏలియాకి మాత్రం ప్యాషన్ ఫుడ్ తిన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హెవెన్ ఎప్పుడు నీకు తెరిచే ఉంటుంది. ఈ భూమి మీద ఎవరు నువ్వు ఆధారపడతావో వాళ్ళందరినీ దూరం చేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను భూమికి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నాడు, రక్తంలో కడుక్కున్నాడు, పరిశుద్ధాత్మని గ్యారంటీగా ఇచ్చాడు. ఎవరి మీద నిన్ను ఆధారపడినవాడు నువ్వేంటో నేను ప్రజలకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృపకు, ఆయన కృప, ఆయన మహిమ కీర్తి, ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలన్నమాట. ఆయన నిన్ను చూసి నీ ద్వారా గ్లోరీ తెచ్చుకుంటాడు అనమాట. నిన్ను చూపించి గ్లోరీ తెచ్చుకుంటాడు అనమాట. అలాంటిది దేవుని కృప. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ద ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ అనమాట. ఆయన వర్క్ మ్యాన్ అనమాట. మనం ప్రాజెక్ట్ అనమాట. మన ప్రాజెక్ట్, ఆయన ఎవరు? వర్క్ మ్యాన్. మనం ప్రాజెక్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ బాగా చేస్తాడు అనమాట. ఆయన వర్క్ మ్యాన్ కదా, ఆ మాట కూడా ఉంది. 10వ వాక్యం చదువు. వీఆర్ హిస్ ప్రాజెక్ట్ అనమాట. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన సృష్టి అయి ఉన్నాం. ఆయన వర్క్ అనమాట. ఆయన వర్క్ మ్యాన్ అనమాట. ఇంగ్లీష్ చదువున్నాను. For we are his workmanship. We are his workmanship. Created in Christ Jesus. వినండి, ఇప్పుడు ఆయన ఆదాం ఫెయిల్ అయ్యాడు కదా, ఆదాం చచ్చిపోయాడు కదా. ఇప్పుడు నిన్నేం చేస్తాడంటే క్రియేట్ చేస్తాడనమాట. వర్క్మ్యాన్షిప్ అంటే ఆయన ఏమంటారు? ఆయన చేతి, ఆయన ఆదాముని చేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు కదా, ఇప్పుడు నువ్వు ఆయన చేతి పని అయి ఉన్నాము. క్రీస్తులో నిన్ను ఎలా చేస్తాడంటే చాలా చక్కగా తయారు చేసి అసలు నువ్వేంటో సాతానుగాడికి చూపిస్తాడు అనమాట. ఒరే సాతానా, ఆదాముని ఇలా పాడు చేసావు కదా, ఇప్పుడు నా కొడుకు ద్వారా నా కుమారుని ఎన్గ్రేవ్ చేస్తాను. చూడు నీ సంగతి ఏంటో చూసుకో. ఇప్పుడు వాడు సాతానుగాడు అమ్మ అయ్యా అని ఏం బాదుకుంటాడంటే, చెప్పండి, నిన్ను చూడగానే ఆడు బాదుకుంటాడు, నీ పక్కన వాళ్ళు బాదుకుంటారు. నీవు ఎలా కనబడతావంటే ఆశ్చర్యకరంగా కనబడతావు అన్నమాట. కమాన్, హల్లెలూయా. అలా ఏమనుకుంటారు? నా దగ్గర ఉంటే నా దగ్గర నాకు ఫెయిల్ అయ్యాడు అనుకోరు. నువ్వు ఆ దగ్గర లేకపోయినా నిన్ను చూసి విని నీ గురించి వింటాడు. విని
నీ దేవుణ్ణి కొనియాడతారన్నమాట. కమాన్, అక్కడ వీఆర్ హిస్ ప్రాజెక్ట్ అనమాట. మనం ఎవరి ప్రాజెక్ట్? దేవుని ప్రాజెక్ట్. దేవుని ప్రాజెక్ట్. చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటి, ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్స్ ఉదాహరణకి కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పండి అమ్మా. పోలవరం ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ అవుతలేదు అమ్మా. కైలాసమా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా ఉందో, అయ్యేం పగిలిపోతున్నాయి. ఏది డ్యామ్ పగిలిపోతుంది, ఏది సంథింగ్ ఏది జరుగుతుంది. బట్ మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవ్వడానికి వీలవదన్నమాట, రావడానికి వీలదు. ఎందుకంటే వర్క్ మ్యాన్ ఎవరు? యేసయ్య. కమాన్, హల్లెలూయా. సో ఆయన ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నమాట. ఆయనను సక్సెస్ఫుల్గా తలగా ఉంచుతాడు, కానీ నిన్ను చూసిన వారు ఆశ్చర్యపోతారన్నమాట. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వావ్, ఆమేన్, ఆమేన్. సో గాడ్ ఈజ్ రూటింగ్ అవుట్ ఆఫ్ ఈవిల్. ఈ దేవుని కృప ఏం చేసిందంటే 4 తరాల నుండి వచ్చిన శాపాన్ని కొట్టివేసిందనమాట. ఇప్పుడు నీతోనే నీ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది అనమాట. 4 తరాల నుండి వచ్చిన శాపము యేసుక్రీస్తు కృప ద్వారా ఎండ్ అయిపోయి, ఇప్పుడు నీవు యేసు ప్రభు నమ్మావు కాబట్టి ఇప్పటి నుంచి నీకు న్యూనెస్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 1000 తరముల వరకు దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు అనమాట. అందుకని నీ పిల్లలను నువ్వు చూస్తావు, నీ పిల్లలకి అధిక విశ్రాంతి ఉంటుంది అనమాట. సో దాంట్లో నీ పిల్లలకి నష్టాలు జరుగుతాయి, నీ దోషం అంటుకుంటుంది, కానీ ఇక్కడ నీ పిల్లలకి అధిక విశ్రాంతి కలుగుతుంది. కమన్, గ్రేస్తో స్టార్ట్ అయిన ఫ్యామిలీ తెలియకుండా పిల్లలకి విశ్రాంతి కలుగుతుంది. కమన్, హల్లెలూయా. చూడండి, నా 3 పిల్లలు చూస్తారు, నేను ఏం వాళ్ళకి నేర్పించలేదు. సో వెన్ ఐ ఎస్టాబ్లిష్ ఇన్ ద గ్రేస్, ఇట్ ఎఫెక్ట్ దెమ్. వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చింది అంతే, వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తారు. అందుకని గ్రేస్ అనేది రూటింగ్ అవుట్ ఆఫ్ ద ఈవిల్. వీఆర్ మేడ్ అలైవ్. జీసస్ చేంజ్ ఆల్ థింగ్స్. అన్నీ రివర్స్ చేస్తాడు. కర్సన్ ఏం చేస్తాడంటే రివర్స్ చేస్తాడు. గ్రేస్ ఇంక ఎన్ని ఉన్నాయి, చాలా రాసుకున్నాను కానీ టైం అయిపోయింది. బై గ్రేస్ సాటన్ హ్యాస్ బీన్ ఓవర్ థ్రోన్డ్. కృప ద్వారా సాతాను సింహాసనం ఏమైపోయిందంటే వెళ్ళిపోయింది. బై గ్రేస్ యూ మేడ్ అలైవ్. బై గ్రేస్ డెత్ డిఫీటెడ్. బై గ్రేస్ your sins are forgiven. By grace you are God's workmanship. By grace you are called walking in a newness life. By grace you have a good works. By grace you have obedience. By grace you have a image of God. By grace you have a Holy Spirit. By grace everything by grace. Grace grows godliness. Praise the Lord. ఆయన కృప మహదైశ్వర్యము ఎరుగు నిమిత్తమే. అది పర్పస్ అన్నమాట, ఉపకారం చేయడానికి. అది పర్పస్. అందుకనే బ్రతికించుకున్నాడు, అందుకనే రక్షించుకున్నాడు. ఏదో అల్లటప్పగా నేను రక్షించుకోలేదు. అప్పుడే ఆయన కృప మహిమకు కీర్తి కలుగుతుంది. కమాన్, హల్లెలూయా.